హాయ్ ఫ్రెండ్స్. నిన్న రైల్వే బోర్డు నుండి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకి వచ్చింది. ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్ ఎన్టీపీసీ డిసెంబర్ 15th నుండి కండక్ట్ చేస్తామని ఆ, ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే అలాగే గ్రూప్ టీ కూడా 15th నుండి అన్నారు తప్ప కానీ ప్యారల్గా అవ్వడం కష్టం. సో మెయిన్ ఏంటంటే ఎన్టీపీసీ మాత్రం డిసెంబర్ 15th నుండి కండక్ట్ చేస్తామని మాత్రం అది కన్ఫర్మేషను. సో డిసెంబర్ 15th అంటే 100 days ప్రిపరేషన్. 100 days ఉంది ఇప్పుడు నుండి, నియర్లీ 100 days ఉంది. ఈ 100 daysని అదే షార్ట్ టర్మ్లో నేను ఈ ప్రిపరేషన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఈ 100 daysలోన మనం క్వాలిఫై అవ్వాలంటే హౌ టు ప్రిపేర్ అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అది ఎన్టీపీసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను క్వైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్ఆర్బి అండ్ రైల్వేస్, అదే ఐ మీన్ ఎస్ఎస్సి అండ్ బ్యాంక్స్, ఈ మూడిటికి షార్ట్ డిఫరెన్స్ చెప్తూ నేను పూర్తి ఎన్టీపీసీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఎన్టీపీసీ అని కాదు, గ్రూప్ టీ కూడా సేమ్ ఎలానే ఉంటుంది ఇది స్ట్రాటజీ అంతా. ఎందుకంటే రైల్వే కండక్ట్ చేస్తున్నప్పుడు డిఫికల్టీ లెవెల్ మాత్రం మారుస్తాడు రెండింటికి అంతే. ఆర్ఆర్బీ రైల్వే ఎన్టీపీసీకి కానీ అండ్ గ్రూప్ డి కానీ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ మాత్రమే మారుస్తాడు, డిఫరెంట్ యాజ్ సిలబస్ అంతా ఒకటే. సో నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు నేను మూడు డిఫరెన్స్ వచ్చింది చూడండి. బ్యాంక్స్కి ఏంటంటే స్పీడ్ ఉండాలి, సిలబస్ తక్కువ ఉంటుంది. బ్యాంక్స్కి ఎప్పుడు సిలబస్ తక్కువ, స్పీడ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అంటే మోర్ స్పీడ్లో రావాలి. విత్ ఇన్ టైంలో, షార్ట్ టైంలోనే నీకు ఎక్కువ బిట్స్ చేస్తే మాత్రం స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఐ మీన్ 30 seconds 20 seconds ఆ లెవెల్లో చేయాలి. ఎస్ఈసికి స్పీడ్ ఎక్కువ ఉండాలి, సిలబస్ కూడా ఎక్కువే. సిలబస్ ఎక్కువ, స్పీడ్ ఎక్కువ ఎస్ఎస్సి అయితే. ఐ మీన్ అది డిఫరెంట్ వేరే ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ వేరేగా ఉంటుంది, సీజీఎల్ వేరేగా ఉంటుంది, అలా డిఫరెంట్ ఉంటుంది. సీజీఎల్కి అయితే హై స్పీడ్ ఉండాలి, సిలబస్ కూడా హైలో ఉంటుంది. డిఫికల్టీ లెవెల్స్ మరీ అంత ఇవ్వడు, లెవెల్ ఇవ్వడు. రైల్వే చూద్దాం. రైల్వేకి స్పీడ్ తక్కువ ఉండాలి, సిలబస్ ఎక్కువ. మోర్ సిలబస్ అండ్ స్పీడ్ లెస్ స్పీడ్. టైం ఎక్కువ ఉంటుంది, నియర్లీ 50 seconds వరకు ఒక బిట్కి ఉంటుంది. 100 బిట్స్ని 90 minutes చేయాలి. అంటే నియర్లీ 50 seconds వరకు ఒక బిట్ చేయడానికి ఆస్కారం. సో 50 seconds అంటే చాలా ఎక్కువ, అది అంత డిఫికల్టీ లెవెల్ కూడా అంత ఎక్కువ ఉండదు. అయినా మెయిన్ ఏంటంటే రైల్వే అనేది ఓవరాల్ ఇండియా మొత్తం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇది ప్యూర్ సెంట్రల్ అండ్ రూరల్ బేస్డ్ స్టూడెంట్స్ని కూడా బేస్ చేసుకుని ఇస్తాడు పేపర్. ప్యూర్ సెంట్రల్ ఎప్పుడు కూడా ఈ అసమానతలను తగ్గిస్తాడు. సిటీస్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వెళ్ళాలి అలా కాకుండా రూరల్ పీపుల్స్కి, స్టేట్ వైజ్ రూరల్ పీపుల్స్కి ఆ అసమానతలు హై లెవెల్ లో లెవెల్ మధ్య ఉండకూడదనే ఉద్దేశంతోనే డిఫరెంట్ లాంగ్వేజెస్లు ఇస్తాడు. అండ్ డిఫికల్టీ లెవెల్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. అందరూ అంటే మళ్ళీ మ్యాథ్స్ స్టూడెంట్కి ఒకరిగా, సైన్స్ స్టూడెంట్ ఒకరిగా ఉండాలంటే కాదు. సైన్స్ స్టూడెంట్ కూడా మ్యాథ్స్ బిట్ చేసేటట్టు, మ్యాథ్స్ స్టూడెంట్ కూడా సైన్స్ బిట్ చేసేటట్టు ఆ లెవెల్లో ఆ లెవెల్ మెయింటైన్ చేస్తాడు ఎన్టీపీ, అదే రైల్వే వారు. సో అది మెయిన్ ప్లాను. అందువల్ల ఏ విద్య ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్ అయినంటే వస్తారు ఆ రైల్వే. చాలామంది అపోహ ఉంటుంది ఏంటంటే బ్యాంక్స్ వచ్చిన వాళ్ళే, ఎస్ఎస్సి చదివిన వాళ్ళకి ఎక్కువ ఇది వస్తుంది, ఇది రైల్వే వస్తుందని చాలామంది అపోహ ఉంది. కానీ అది ఫ్యాక్ట్ కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే రైల్వేలో చాలామంది ఫ్రెండ్స్ డిఎస్సి చదివిన వాళ్ళు, ఏపీపీఎస్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏపీపీఎస్ చదివిన వాళ్ళు, డిఎస్సి చదివిన వాళ్ళు, వీళ్ళు మ్యాథ్స్ అంత అంటే వస్తుంటుంది కానీ అంత మరీ ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళు కూడా మ్యాథ్స్ చేసేటట్టే మ్యాక్సిమం ఉంటుంది అనమాట, డిఫికల్టీ లెవెల్ అనేది. సో మనం ఇప్పుడు ఇది చూసాం కదా. నేను ఇప్పుడు స్ట్రాటజీ ఈ 100 daysలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం. 4 pillars ఆఫ్ అవర్ ఓన్ ప్రిపరేషన్ అనేది ఒక టైటిల్ పెట్టాను. ఇప్పుడు 4 సూత్రాల ద్వారా మనము క్రాస్ చేయొచ్చు. ఇది ఏఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఆర్ఆర్బి, గ్రూప్ డి. ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ముందు పేపర్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుంది అది ముందు మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ సిలబస్ మీద బాగా పట్టు ఉండాలి. అంటే ప్రతి ఒక్క ఏ ఎగ్జామ్కైనా సిలబస్ మీద పట్టు ఉండాలి. అది అందరూ చెప్తుంది ఏంది సిలబస్ లెక్క ఏంది అనుకుంటారు. సిలబస్ అంటే ఏంటంటే
ఇప్పుడు ప్రతిదానికి మ్యాథ్స్ ఉంటుంది, ఎస్ఎస్సికి మ్యాథ్స్ ఉంటుంది, బ్యాంక్స్ మ్యాథ్స్ ఉంటుంది, రైల్వేకి మ్యాథ్స్ ఉంటుంది. అలాంటప్పుడు రైల్వే బ్యాంక్స్ వాళ్ళు ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వాలా అని ఒక ఇది ఉంటుంది. కానీ డిఫరెంట్ బ్యాంక్స్కి ఒకలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి యూపీఎస్సీకి జనరల్ స్టడీస్ ఉంటుంది, ఏపీఎస్సీ జనరల్ స్టడీస్ ఉంటుంది, గ్రూప్ డీకి జనరల్ స్టడీస్ ఉంటుంది. మూడింటికి సిలబస్ ఒకటే, ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. అటు ఇటు కొద్దిగా ఉంటుంది కానీ ఫిలిమ్స్కి అయితే అంతే ఒకటే. బట్ గ్రూప్ డి రాసినాడు యూపీఎస్సీ రాయచ్చు కదా, రాయడు. ఎందుకంటే చెప్తాను, సిలబస్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్కటి ఫోకస్ చేస్తాడు. అంటే ఆ ఎగ్జామ్కి ఆ జాబ్ రిక్వైర్మెంట్, జాబ్ ప్రొఫైల్ రిక్వైర్మెంట్ బేస్డ్ మీద అది సిలబస్ అనేది ఉంటుంది అనమాట. అందుకు ఒక ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్ మీద ప్రిపేర్ అవుతుందో ఆ సిలబస్ ఒకేలా ఉన్నప్పటికీ అన్నిటికీ రీజనింగ్, అర్థమెటిక్, ఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. ఆర్ఎస్ వాళ్ళు అనేది ఒక బైబిల్ లాంటిది, ఉద్గ్రంథం ఎంత ఉంటుంది అదే, అది అంతా చదవలేము. కాబట్టి ఆ స్ట్రాటజీ మారుతుంది. ఒక ఎగ్జామ్కి ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ఒకలాగా, ఎస్ఎస్సీకి ఒకలాగా ఎగ్జామ్ లాగా ప్రీవియస్ పేపర్లు ఎక్కువ చూస్తూ ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అదే సిలబస్ మీద పట్టు సాధించడం ముందు ఏంటి సిలబస్లో ఏముంది, ఎంతవరకు. ఇప్పుడు ఏ ఎగ్జామ్కైనా ఇంపార్టెంట్ అంటే ఏమి చదవాలి కాదు, ఏం చదవకూడదు తెలుస్తేనే వీ విల్ సక్సెస్. అది ఇంపార్టెంట్, ఏం చదవకూడదు తెలియాలి. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్, అది ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కైనా, ఎక్స్పెషల్లీ రైల్వేకి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిలబస్ అంతా మూడింటికి ఒకలా ఆల్మోస్ట్ ఎస్ఎస్సి దీనికి అన్నిటికి ఒకలా ఉంటుంది. దేని మీద ఫోకస్ చేయాలని తెలియడానికి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్, ఎంత లెవెల్లో ప్రిఫర్ చేయాలనేది దీనిలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ మోర్ పేపర్స్, ఎక్కువ పేపర్స్ వీలైన పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోతే నేను ఫెయిల్ అయిన చాలామంది చూస్తాను, ప్రాక్టీస్ లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిన చాలామంది చూసాను. అంటే ఒక ఎగ్జామ్ చూస్తారు, ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎస్ఎస్సికి అయితే ఒక 2-3 లైన్లు ఇచ్చి బిట్టిస్తాడు, బ్యాంక్స్ అయితే ఒక సింగిల్ ఐటమ్స్ ఉంటుంది, సింగిల్ ఐటమ్స్లో ఇచ్చేస్తాడు. దీంట్లో అంత ఏముండవు, స్పీడ్ ఇస్తాడు, డిస్టెన్స్ ఇస్తాడు, టైం కనుక్కోమంటాడు, అంతే. అరే దానికి ఎందుకు ప్రాక్టీస్ అనుకుంటారు, చెయ్యాలి. ప్రాక్టీస్ లేకపోతే నీకు ఎక్కడ ఎందుకు తప్పు చేస్తాను అనే విషయము నీకు అర్థం కాదు. అది ఎక్స్పీరియన్స్ మీదనే తెలుస్తుంది. అది అందరూ నీకు అనుకున్నట్టు అంత ఈజీ కాదు, ఎక్స్పీరియన్స్ మీదే మాత్రమే తెలుస్తుంది. సో మోర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మీరు ఎంత ఇంటెలిజెన్స్ అయినా ప్రాక్టీస్ లేకపోతే కన్ఫర్మ్గా ఫెయిల్ అవుతారు. ఇది నేను డెఫినెట్గా చెప్తాను. నెక్స్ట్ రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ ఇది నేను లాస్ట్లో ఎండింగ్లో దీని గురించి పూర్తిగా వేస్తాను. రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అంటే ఏంటి, అది దాని ఎక్కువ మంది ఈవెన్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అనేది ఫాలో అవుతారు. లాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ ఇప్పుడు మనకి 3 months ఉంది. 3 monthsలో రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఇది చాలా యూజ్ అవుతుంది. రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అనేది అది బిగినర్స్కి, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి నేను అంతగా ప్రిఫర్ చేయను. కానీ మెయిన్ అయితే ఆల్రెడీ వస్తుంది, ఇంతకుముందు ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ బాగా యూజ్ అవుద్ది. కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు కొత్తగా జాయిన్, ఎందుకంటే సిలబస్ తెలియదు, ఏం తెలియదు కాబట్టి. సో రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అంటే నేను పూర్తిగా వివరిస్తాను లాస్ట్లో. ఇప్పుడు ప్యాటర్న్ అండ్ సిలబస్. ప్యాటర్న్ ముందు చూద్దాం. మ్యాథమెటిక్స్ 30 bits ఇస్తాడు, 30 marks. ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంది, ఇదేం లేదు. అంతకుముందు ఎన్టీపీసీ 2015 ఎన్టీపీసీ చూస్తే అంతే వివరించలేదు. అంటే మ్యాథ్స్లో ఇన్నేనే అలాగే ఏం చెప్పలేదాడు. జనరల్గా అప్పుడు 100 bits అంటే 100 ఇస్తాయి. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా మ్యాథ్స్ అని చెప్పాడు. మ్యాథ్స్ 30 bits 30 marks అని, జనరల్ ఇంటెలిజెన్స్ 30 bits 30 marks, జనరల్ అవేర్నెస్ 40 bits 40 marks. ఓకేనా. ఇది ప్రిలిమ్స్ సిలబస్. ఇది ప్రిలిమ్స్. మెయిన్స్ మళ్ళీ వేరే ఉంటుంది. మెయిన్స్ ఏంటంటే 35 మ్యాథ్స్, రీజనింగ్ 35, జీకే 40 ఇస్తాడు, అలా జీకే 30 ఇస్తాడు. అది ప్యాటర్న్ మాత్రం 120 bits అది 120 bits. అది నేను కరెక్ట్గా చూడలేదు. ఓకే, యావరేజ్గా సిలబస్ ఒకటే, ప్యాటర్న్ అటు ఇటుగా మార్క్స్ మారుతుంటాయి. అది మెయిన్స్ అయితే ఓకే. అది మెయిన్స్కి వచ్చినప్పుడు మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గానే నేను చెప్తున్నాను. మెయిన్స్ కూడా చెప్తాను, అంత ఏం ఉండదు, మార్క్స్లో బేస్ ఉంటుందంటే మీదంతా యాజ్ కేస్. సిలబస్ చూద్దాం. మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, decimal numbers, decimals, fractions, LCM, HCF, ratio and proportion, percentage, mensuration, time and work, time and distance, and simple components, profit class, elementary algebra, geometry, trigonometry, and elementary statistics. ఇది చూడండి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, అది అర్థం చేసుకోండి, నేను చెప్తాను. ఇది నెంబర్ సిస్టమ్, డెసిమల్స్ 1, 2, 3, 4, 5 వరకు, నీళ్ళు 10-15 బిట్లు ఉన్నాయి అంతే.
15 టాపిక్స్ అన్నీ ఎక్కువ ఏం లేదు. 15 టాపిక్స్లో ఉంటుంది. నెంబర్ సిస్టమ్ మ్యాక్సిమం ఒక్కో దాంట్లో ఒక్కోటి ఇస్తాడు. మీరు ఎక్కువ డెప్త్ లెవెల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయక్కర్లేదు. మీరున్న 3 monthsలో వీటికి ఏ రోజు ఏ టాపిక్ పెట్టాలి ఒక టాపిక్ ఎంచుకోండి. ఓకేనా? ఒక టాపిక్ ఒక రోజు 2 రోజులు ఎంచుకోండి. అన్నీ చేయక్కర్లేదు మళ్ళీ. ఓకేనా? మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి. నేను వీలైతే ప్రీవియస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. ప్రీవియస్ పేపర్ ఏ లెవెల్లో వస్తుంది, ఏ లెవెల్లో సరిపోద్ది అనేది నేను ఆల్రెడీ చేశాను. అది ఉంది, స్ట్రాటజీ నా దగ్గర ఉంది, కానీ వీడియో చేయడానికి టైం కుదరట్లేదు. సో మేము పాసిబిలిటీగా టైం కుదిరినప్పుడు నేను డెఫినెట్గా నేను ఏ టాపిక్ నుండి ఎలా చదవాలనే దాని మీద ఫోకస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఈ సిలబస్ గురించి మనం చూద్దాము. ఇక్కడ 10-15 వరకు ఉన్నాయి. ఆ 15 రోజుకి ఒకటి లేదా 2 రోజులకు ఒకటిలాగా 3 రోజులకు ఒకటిలాగా ప్లాన్ చేసుకోండి. నేను డిఫికల్టీ లెవెల్ హైర్ ఉండకూడదు, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో హైర్ ఉండదు, హై లెవెల్లో ఉండదు. కొన్ని బిట్స్ మాత్రం హై లెవెల్లో ఉంటాయి. మెయిన్స్కి మళ్ళీ నీకు కొన్ని బిట్స్ హైల్ చేస్తాడు. సో ఇప్పుడు మ్యాథ్స్ ఇప్పుడు ఏంటంటే రైల్వే వరకు మ్యాథ్స్ ఇంపార్టెంట్ కాదు, అది జాబ్ రిక్వైర్మెంట్. బ్యాంక్స్ వరకు మ్యాథ్స్ ఇంపార్టెంట్, స్పీడ్ ఇంపార్టెంట్. బ్యాంక్స్ జాబ్ చేసిన క్లర్క్ కానీ పిఓ కానీ అంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ కాబట్టి వాటి మ్యాథ్స్ ఇంపార్టెంట్. దీంట్లో అది కాదు, జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్ మీద టఫ్ చేస్తారు. మ్యాథమెటిక్స్ రీజనింగ్ టఫ్ చేయడు, మ్యాక్సిమం చేయడు. స్కోర్ మీరు 60-70+ తెచ్చుకోవాలంటే మ్యాథ్స్ మీద 60లోన 50 కన్నా 55 అలా వచ్చేస్తాయి. జీకే రావడం కష్టమైపోతుంది, నీటి మార్కులు పోతుంటాయి. అది నేను జీకేలో కొద్దిగా ఇచ్చేయాలి. సో మీరు ఇక్కడ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు లెక్క 2 రోజుల లెక్క ప్లాన్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ చూడండి, డిఫికల్టీ లెవెల్ చూడండి, దానిపైన ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇన్సెన్స్ రీజనింగ్, ఇవి చూడండి. ఎనాలజీ కాబట్టి సేమ్ ఇది కూడా అంతే. రోజుకో టాపిక్ 2 రోజులకు ఒక టాపిక్ చూసుకోండి. ఇక్కడ డిసిజన్ మేకింగ్ డ్రాఫ్ట్స్ ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఎక్కువ ఫోకస్ ఏం చేస్తామంటే మీకు తెలుస్తుంది. ఈ డిసిజన్ మేకింగ్ ఉంది, ఇక్కడ డిసిజన్ మేకింగ్ ఉంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంది. అలా సిమిలారిటీస్ సిరీస్ మీద ఒక బిట్ ఇస్తాడు, ఎనాలజీ మీద ఒక బిట్ ఇస్తాడు, మ్యాథమెటికల్ ఆపరేషన్ 2 బిట్లు ఇస్తాడు, అది కన్ఫర్మ్ ఇస్తాడు. అది సిమిలారిటీ డిఫరెన్సెస్. సో మీరు ఇది ప్రిపేర్ అయితే ఇంకోటి అంటే ఎస్ఎస్సి కూడా ఆల్మోస్ట్ చాలా సిలబస్ కవర్ అవుతుంది. ఎస్ఎస్సి రీజనింగ్ కానీ రీజనింగ్ ఇప్పుడు చాలా ఇక్కడ ఇంపార్టెంట్. బ్యాంక్స్ మళ్ళీ రీజనింగ్ టఫ్, బ్యాంక్ రీజనింగ్ చేయలేము, అది ప్రాక్టీస్ మోర్ చేస్తున్నట్టు. అది వీటికి అంత ప్రాక్టీస్ మీరు చేయవచ్చు. జనరల్ వీటికి ఇది రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ మీకు అంతగా ప్రిపరేషన్ ఉండదు, అంతగా డిఫికల్ట్ లెవెల్ ఉండదు. బ్యాంక్స్ మాత్రం ఒకేసారి గట్టిగా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కీ రోల్, ఇది చాలా కీ రోల్. ఎంతంటే ప్రిమ్స్ ఓకే మ్యాథ్స్ సైన్స్ డిసైడ్ చేస్తుంది, మ్యాథ్స్ రీజనింగ్ డిసైడ్ చేస్తుంది కన్ఫర్మ్ నేను చెప్తాను. ప్రిమ్స్ అవ్వడానికి మ్యాథ్స్ రీజనింగ్ కీ రోల్ పాటిస్తుంది. మెయిన్స్ మీకు జాబ్ రావాలంటే మాత్రం కీ రోల్ మాత్రం జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ స్కోర్ చేస్తేనే జాబ్ వస్తుంది, అదర్వైజ్ నీకు జాబ్ రాదు. ప్రిమ్స్ క్వాలిఫై అయినంత వరకు ఆ 2 ఓకే, ఎందుకంటే బ్యాంక్స్ ఎస్ఎస్సి వాళ్ళు ఎక్కువగా కొట్టుకెళ్ళిపోతారు ప్రిమ్స్ మెయిన్స్లోన. మీకు ఫైనల్గా మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం జనరల్ అవేర్నెస్ డిసైడ్ చేస్తుంది. అప్పుడు మీకు మ్యాథ్స్ రీజనింగ్ కాకుండా జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా? ఇది సిలబస్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇదంతా పాయింట్ రాసుకోండి. నేను ఇక్కడ రాయలేదు, ఎక్కువ వీడియో లెంత్ అవుద్దని ఎక్సెట్రా టైం కుదరక ఇక రాయలేదు. మీరు ఈ ఫోకస్ చేయాలి, ఇవి మాత్రమే ఫోకస్ చేయండి. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా స్ట్రగుల్ ఉంది, హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్ట్రగుల్ ఉంది చూడండి. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్ట్రగుల్ ఉంది. హిస్టరీ అంటే పెద్ద సిలబస్, మీరు అంతా చదవలేరు కూడా, టైం లేదు. మీరు ఇంతకుముందు చదువుంటే రివిజన్ చేసుకోవడానికి ఓకే, కానీ ఇప్పుడు మాత్రం చదవడానికి చాయిస్ లేదు. చదవాలంటే మీరు ప్రీవియస్ పేపర్ చూడండి, వాటిని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ నుండి ఫ్రీడమ్ స్ట్రగుల్ నుండి బిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ నుండి ఒక 3-4 బిట్లు ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ముగల్స్ నుండి ఒకటి కన్ఫర్మ్గా రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటే చాలు, మిగతాదంతా అవసరం లేదు. ఇవ్వడు కూడా, ఎందుకు ఫ్రీడమ్ స్ట్రగుల్ నుండే ఇస్తాడు. ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే 1985, అక్కడి నుండి మెయిన్ బిట్స్ అన్నీ వస్తాయి. మెయిన్ గాంధీ దాంట్లో మితవాద దశ, అతివాదుల దశ ఎక్సెట్రా అవన్నీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది హిస్టరీ నుండి. అలా సైన్స్ నుండి ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టాపిక్స్ ఓరియంటెడ్ ఇక్కడ చూడండి, మేజర్ టాపిక్స్ అని జీకే. మోర్ ఫోకస్ ఆన్ సైన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 40 బిట్స్లో అవుట్ ఆఫ్ 20 బిట్స్ సైన్స్ నుండి వేస్తాడు.
40 బిట్స్ ఇచ్చినట్టే దాంట్లో 25 బిట్స్ ఇచ్చినా ఆశ్చర్యపోతుంది. ఇది సైన్స్ నుంచి ఇస్తాడు. సైన్సెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఫిజిక్స్ అనేది ప్యూర్ మ్యాథ్స్ లెవెల్ ఇస్తాడు. మ్యాథ్స్ ఇచ్చేస్తుంది దీంట్లో. అంటే స్పీడ్లో కానీ గతిశాస్త్రం ఉంటుంది ఒకటి, కైనెటిక్స్ అండ్ స్థితి శాస్త్రం అంతా, డైనమిక్స్, వాటిలోండి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ బేస్ మీద ఇచ్చేస్తుంది. ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తుంది. ఫిజిక్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను చూసాను, ఎక్కువ ప్రీవియస్ పేపర్ చూస్తే ఫార్ములాస్ బేస్ ఉంటాయి. కెమిస్ట్రీ అండ్ సైన్సెస్ ఈ మూడింటిని ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజిక్స్ కూడా ఎక్కువ మ్యాథ్స్ మీద ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. స్కోర్ కన్ఫర్మ్గా మీరు 25కి 18, 17 వరకు ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్, లాస్ట్ 1 ఇయర్ నుండి మీరు చదవాల్సి ఉంటుంది. అయితే అది ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి మెయిన్ లాస్ ఏంటంటే ఇది ఎక్కువ మంది పెట్టడం వల్ల నియర్లీ 70 నుండి 80 lakhs వరకు మధ్యలో పెట్టారు. వాళ్ళందరికీ మీరు ఎగ్జామ్ పెట్టాలంటే 2-3 months పడుతుంది. 2-3 months పడుతున్నప్పుడు పేపర్ తయారు చేసిన వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఇలాంటి ఎగ్జామ్స్ మెయిన్ ఏంటంటే లోవర్ ఎగ్జామ్స్కి ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకుని అంత ఫోకస్ పెట్టరు. అందువల్ల ఏం చేస్తారంటే ఆ టైంకి ఏ గుర్తొస్తే ఏ బుక్ చూస్తే ఆ బుక్ 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అలా ఇచ్చేస్తుంటాడు. మెయిన్ ప్రాబ్లం అది. అందువల్ల ఫస్ట్లో లాస్ట్ టైం ఎలా ఉండదంటే 2015లో ఫస్ట్ ఇచ్చిన అందరూ నీర్ కరెంట్ అఫైర్ ఇచ్చాడు. 1 month, 2 months, 2 months అలాగే. లాస్ట్లోకి వచ్చేలోకి 1 year బ్యాక్ ఇస్తాడు. సో ఏదైనా నార్మలైజేషన్ బేస్ ఉంటుంది అనుకో. ఇప్పుడు ఇది ఇచ్చిన డిఫికల్టీ లెవెల్ పెట్టి నార్మలైజేషన్ బేస్ ఇస్తాడు. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఏంటంటే 1 year కరెంట్ అఫైర్స్ చూడాలి. అండ్ మీకు అంతగా టైం లేదు అనుకుంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి, వైల్డ్ కార్డ్స్ అంటాం అన్నమాట. మెయిన్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ని మీరు ప్రీవియస్ పేపర్ వైల్డ్ కార్డ్స్ ఏంటంటే మీరు ప్రీవియస్ పేపర్ చూస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ చూస్తుంటే కొన్ని టాపిక్స్ నుండి రిపీటెడ్ ఉంటాయి, కన్ఫర్మ్ ఇచ్చే టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్ని మీరు వైల్డ్ కార్డ్ అంటారు. అలాగా ఇప్పుడు చూడండి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే రైల్వే వారు ఎక్కువ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అది 2 years అయినా, 3 years బ్యాక్ అయినా, 1 year బ్యాక్ అయినా, 2 years బ్యాక్ అయినా. మెయిన్ ఏంటంటే స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అది ఎందుకు అంత ఇంట్రెస్ట్ అతను నాకు తెలియదు. స్పోర్ట్స్ మీద అంత ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాడు. కన్ఫర్మ్ బిట్ ఉంటుంది, 3 bits 4 bits స్పోర్ట్స్ మీద ఉంటాయి ప్రతి పేపర్లో కూడా. కరెంట్ అఫైర్స్ ఒక 15 బిట్లు ఇస్తే 10 బిట్ల వరకు ఇస్తారు నాకు తెలిసి. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ మెజారిటీ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ అనే కాదు. ఎస్ఎస్సి చూడండి, ఎస్ఎస్సి అయితే అంతకుముందు లాస్ట్ 2 years బ్యాక్ అనేది మామూలుగా ఇచ్చాడు, జీకే బిట్స్ ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎక్కువ ఇస్తుంది. కరెంట్ అఫైర్స్ కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్యూచర్లో ఎగ్జామ్ కామన్ ఎంట్రన్స్ కొత్తగా పడుతున్నాడు. ఇంకా రైల్వేస్కి, బ్యాంక్స్ ఇవన్నీ ప్రిలిమ్స్కి అన్నాడు కదా, అన్నిటికీ ఒకటే సిలబస్ ఉంటుంది ఇక ఫ్యూచర్లోన. అది ఇంకా ప్రిలిమ్స్ అంతా ఒకటే సిలబస్. ఇప్పుడు దీనికి అవ్వట్లేదు, కానీ నెక్స్ట్ దానికి అవ్వడం. అయితే దీని గురించి అవ్వదలేదని అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా ఆశ్చర్యపోతుంది. ఇది కామన్ ఎగ్జామ్ టెస్ట్ అని పెట్టినా ఆశ్చర్యపోవసం లేదు. కానీ ఇది పాత నోటిఫికేషన్ కాబట్టి అప్లై అవ్వదని నా ఉద్దేశం. ఓకే, కరెంట్ అఫైర్స్ మీకు ఏంటంటే కొన్ని వైల్డ్ కార్డ్స్ మీరే సెర్చ్ చేసుకోండి. నేను దీని మీద వీడియో చేస్తాను, ఒక అటు ఇటుగా నేను టైం ఉన్నప్పుడు చేస్తుంటాను. నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం వైల్డ్ కార్డ్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరేంటంటే మీరు కూడా మీరు ఓన్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఓన్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఓన్గా మీరు చూసుకోవాలి ఏ టాపిక్ని ఎలా ఇస్తుంది అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది కరెంట్ అఫైర్స్ మీద ఆ రకం ఫోకస్ చేస్తారు. అంటే స్పోర్ట్స్ కానీ కరెంట్ అఫైర్స్ అది అన్నీ చదవద్దు. మళ్ళీ మీరు అన్నీ ఇంపార్టెంట్ అనుకున్నవే చదవండి. ఎందుకంటే తక్కువ టైం ఉంది, ఎక్కువ ఫోకస్ చేయాలి, సిలబస్ ఎక్కువ. అది అతడిగా ముందు చదివిన ప్రాబ్లమే లేదు, అదర్స్ రిపీట్ చేసుకుంటే సరిపోద్ది. అయితే కొత్తగా చదువుతున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఇబ్బంది పడవచ్చు. ఓకే, నెక్స్ట్ అదర్ జీకే బిట్స్ బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఎగ్జామ్స్. ఓకే, ఇంకోటి అంటే మిగతావి ఉంటాయి కదా, సైన్స్, పాలిటీ, హిస్టరీ, సైన్స్, ఓకే, పాలిటీ, హిస్టరీ, జీకే అవన్నీ ఉంటాయి చూస్తారా. అవన్నీ బిట్స్ మ్యాక్సిమం 10 కన్నా ఎక్కువ ఇవ్వడం. ఓకే, 10 కూడా ఇవ్వడం కష్టం. సో మీరు ఏం చేస్తారంటే ఈ బిట్లు అన్నివి మొత్తం చదవద్ది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనుకోండి, హిస్టరీ అండి ఫ్రీడమ్ స్ట్రగుల్ ఒకటి చదవండి, లేకపోతే ముగల్స్ చదవండి, ఆ బిట్ బేర్ చదవండి. నేను అది చెప్తాను కదా, వైల్డ్ కార్డ్స్ వేరేగా నేను వైల్డ్ కార్డ్స్ మీద ఒక వీడియో చేస్తాను, ఏ టాపిక్ మీద చదవాలి జీకే అనేది. అలాగా మీరుగా కొన్ని
టాపిక్స్ ఎంచుకోండి. ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మిగతాది అంత అవసరం లేదు. ఎందుకంటే ప్రీలిమ్స్ స్టూడెంట్ కూడా మీకు అవసరం లేదు. మెయిన్స్కి మీకు తర్వాత ఇంకా టైం ఉంటుంది, అప్పుడు ఇంకా మిగతా టాపిక్ మీరు కవర్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఈ టాపిక్స్ ఇప్పుడు కవర్ చేయండి. ఓకే, అది. నెక్స్ట్ బుక్స్ అనేది ఏ బుక్స్ ఎంచుకోవాలి మీరు అన్నారు. జీకేకి ఎన్సీఆర్టీ 1 to 10 బిట్స్ క్వశ్చన్స్, అదే 1 to 10th క్లాస్ వరకు మీరు అవసరం. అఫీషియల్గానే ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు అఫీషియల్గానే 1 to 10th వరకు పెట్టుకోమని అఫీషియల్గా చెప్పాడు. సో అయితే మీరు అనుకోవచ్చు, అంటే తెలుగు మీడియము ఎన్సీఆర్టీ అర్థం కాదు అంటే ఎస్సీఆర్టీ చదవండి. 1 to 10th వరకు ఎస్సీఆర్టీ చదవండి. అయితే పక్కాగా నేను చెప్పాలి అంటే ఎన్సీఆర్టీ కంటే ఆప్షన్ ఇంకేదో ఉందా అంటే నేను లేదని చెప్తాను డెఫినెట్గా. ఎన్సీఆర్టీ బేస్డ్ మీదే 1 to 10th, ఎన్సీఆర్టీ 1 to 10th బేస్డ్ మీదే మీకు వచ్చిన 40 బిట్లు జీకే కరెంట్ అఫైర్స్ తీస్తే మిగతా 30-35 బిట్స్ కానీ నియర్లీ మొత్తం ఎన్సీఆర్టీ నుండి ఒక 2-3 బిట్లు అటు ఇటు అవ్వచ్చు, కానీ మిగతా అన్నీ ఎన్సీఆర్టీ నుండి వస్తాయి డెఫినెట్గా. నేను అబ్జర్వ్ చేసిన ప్రీవియస్ పేపర్స్ అన్ని బిట్లు కూడా ఎన్సీఆర్టీ నుండి ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ ప్రామాణికం. ఆర్ఆర్బీ వారు అంత ప్రియారిటీ ఇస్తాడు ఎన్సీఆర్టీకి. సో మనకి ఇంగ్లీష్ మీడియం అర్థమవుద్ది అనుకుంటే ఎన్సీఆర్టీ చదువుకుంటే చాలా బెటర్. మీకు అవుట్ ఆఫ్ మంచి స్కోర్ వస్తుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినంత పర్లేదు, మెయిన్స్కి మాత్రం మంచి స్కోర్ వస్తుంది. మీరు ఎంచుకున్న జాబ్ కన్ఫర్మ్గా వస్తుంది. నెక్స్ట్ అది కాకపోతే ఎస్సీఆర్టీ చదవండి, మరి ఆప్షన్ లేదు అనుకుంటే. ఎందుకంటే ఎన్సీఆర్టీ ఆల్మోస్ట్ 60% ఈక్వల్, ఆల్మోస్ట్ అంతా ఒకలాగే ఉంటుంది ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ. సైన్స్ అయితే ఆల్మోస్ట్ ఒకటే. సైన్స్ నేను అబ్జర్వ్ చేశాను, అదే టాలీ చేశాను. ఆల్మోస్ట్ ఒక 90-80%, ఒక 80-90% సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. కొన్ని ఆటోమేటిక్గా మన స్టేట్ సిలబస్ ఓరియంటెడ్గా ఉంటుంది. మిగతాంతా ఎస్టీస్. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ పెద్ద ఉంటాయి, ఎక్కువ లెంత్ టాపిక్ అంటే అనుకుంటే లూసెంట్ బుక్ చదవండి. ఎందుకంటే ఎన్సీఆర్టీ ఆల్మోస్ట్ లూసెంట్ ఎన్సీఆర్టీ ఆల్మోస్ట్ దాని ఓరియంటెడ్గా లూసెంట్ బుక్ రాశాడు. సో లూసెంట్ బుక్ చదువుకోండి, ఇంగ్లీష్ మీడియం దొరుకుతుంది. అండ్ మ్యాథ్స్ అప్ టు 10th క్లాస్ వరకు చదవండి, అప్ టు 10th బుక్స్ చదవండి. ఇదేంది బుక్స్ చదవడం ఏంది అనుకుంటే, ఒక మంచి కోచింగ్ సెంటర్ మెటీరియల్, మంచి అని కాదు, ఏ కోచింగ్ సెంటర్ అయినా మెటీరియల్ అయినా పర్లేదు, తక్కువ చిన్న బుక్ చూసుకోండి. మళ్ళీ ఎక్కువ బుక్ తీసుకుంటండి, చిన్న బుక్ తీసుకోండి. చిన్న బుక్ తీసుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి దాన్ని. ఎందుకంటే నేను ఎక్కువగా హరిహంత్ కానీ ఇవన్నీ ఉంటాయి, ఆర్ఎస్ అగర్వాల్ కానీ అంతగా ప్రిఫర్ చేయను. అండ్ ప్రిఫర్ చేయమంటే స్టాండర్డ్ బుక్ ఒకటి ఉంచుకోవాలి ఎప్పటికైనా. అయితే ఏంటి, ఇప్పుడు ఉన్న 100 daysలో మీకు అంత టైం లేదు. సో చిన్న బుక్ ఎంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని బ్యాంకర్స్ అడ్డా క్యాప్సూల్స్ ఇప్పుడు ఉంటుంది, దానికి మించి అవసరం లేదు. కన్ఫర్మ్ చదవాలి బ్యాంకర్స్ అడ్డా క్యాప్సూల్స్ అనేవి. అవి ఏ ఎగ్జామ్కి అయితే ఆ ఎగ్జామ్ క్యాప్సూల్స్ ఇస్తూ ఉంటాడు, అవి కన్ఫర్మ్ చదవండి. అదర్ తెలుగు మ్యాగజైన్స్ ఏదైనా పర్లేదు, ఎందుకంటే కొన్ని టాపిక్స్ మాత్రమే ఇస్తాడు కాబట్టి డెప్త్ లేవేవాడు. ఎందుకంటే 1 year 2 years సిలబస్ కదా, 1 year 2 years కరెంట్ అఫైర్స్ కానీ లెఫ్ట్ ఇవ్వడు, పైన ఇస్తుంటాడు. అది మీరు ఏది చదవాలనేది ఇంపార్టెంట్, మరి ఏది చదివాలి అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ రీజనింగ్ ప్రీవియస్ పేపర్స్ అనౌన్స్ చూస్తాడు. ఏదైనా కోచింగ్ సెంటర్ మీటింగ్ తీసుకొని ప్రీవియస్ పేపర్స్ కూడా అనౌన్స్ చేస్తాడు. అంత రీజనింగ్ మరీ అంత డెప్త్ లెవెల్ ఏమివాడు, రీజనింగ్ మ్యాథ్స్ అయితే డెప్త్ ఏమివాడు. ఇప్పుడు ఇచ్చిన ఒక 2-3 బిట్లు ఉంటాయి, అది కూడా పర్లేదు. ఓకే, సో అది మీరు అవి ఫోకస్ చేయండి. ఓకే, ఇప్పుడు 100 days ప్రిపరేషన్లో మేము ఒక స్ట్రాటజీ చెప్తాను. ఎలా అనేది, మంత్లీ వైజ్, వీక్లీ వైజ్, డైలీ వైజ్ ప్లాన్ చేసుకోండి. ముందు మంత్కి ఏర్పాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 టాపిక్లు ఉన్నాయనుకోండి, 3 టాపిక్లు 3 మార్కులు, 3 months 3 టాపిక్స్, 3 ఆ 3 టాపిక్స్లో వీక్లీ ఒకటి అని పెట్టుకోండి. వీక్లీ అంటే 4 weeks ఉంటాయి కదా, వీక్లీ టాపిక్ పెట్టుకోండి. అండ్ 6 days డైలీ ప్రాక్టీస్, 6 days చేసి 7th day మీరు ప్రాక్టీస్ చేసేటట్టు మరి రిపీట్ చేసేటట్టు చూడండి. అలా ప్లాన్ చేయండి. అండ్ ఎవ్రీ మోస్ట్ కవర్ సైన్స్ ఎవ్రీడే, అకాడమిక్స్ ఏంది, ఎవ్రీడే మోస్ట్ కవర్ సైన్స్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్, జీకే బిట్స్. ఓకే, అది ఇంపార్టెంట్. జీకే బిట్స్ని ఓకే 1 minute. ఓకే 100 days ప్లాన్ చెప్తాను. అదే జీకే ప్రతిరోజు ఏం చేస్తారంటే ప్రతి టాపిక్ని కవర్ చేస్తుంటారు. జీకేని 2 విధాలుగా ఉపయోగించుకోండి, సైన్స్ అండ్ అదర్ జీకే. ఎందుకంటే సైన్స్ అంత ప్రియారిటీ ఇస్తారు ఆర్ఆర్బీకి, ఎందుకు మనం కూడా ప్రియారిటీ ఇవ్వాలి. సో మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ జీకే, ఈ మూడిట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకోండి, ఒక్కొక్కటి ఎక్కువ వస్తుంది. సైన్స్ కొద్దిగా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినా పర్లేదు. సైన్స్కి నీకు ఒక రోజు 8 hours అవుతుందంటే
దాంట్లో మ్యాథ్స్కి ఒక 2 అవర్స్, సైన్స్కి ఒక 3 అవర్స్ ఇచ్చినా పర్లేదు, రీజనింగ్ ఒక 2 అవర్స్ ఇచ్చేసి మొత్తం 7 అవర్స్, 1 అవర్ జీకే పడ్డాయి. అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈవెన్ సివిల్ సర్వీసెస్ నుండి క్లర్క్ జాబ్ వరకు ఏ జాబ్కి అయినా రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అనేది బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్ కూడా ఎక్కువ మంది అదే చేస్తూ ఉంటారు. అంటే ప్రిపరేషన్ అయిపోయిన అయితే ఇంతకుముందు ఇన్నాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ ఏంటంటే ప్రీవియస్ పేపర్ ఒకటి చేస్తారు, లేదంటే ఒక ప్రాక్టీస్ పేపర్ చేస్తారు. దాంట్లోన ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకుందాం, సైన్స్లోన ఫిజిక్స్ నుండి కైనెటిక్స్ నుండి ఒక బిట్ ఇచ్చాడు అనుకోండి. ఓకేనా. ఆ బిట్ ఆర్ టాపిక్ చదివేది. ఓకేనా. ఇప్పుడు మ్యాథ్స్లో నువ్వు అలాగా ఏ బిట్ అయితే ఇస్తాడో ఒక పేపర్ని మీరు చేస్తారన్నమాట. ఒక పేపర్ మీరు ప్రీవియస్ పేపర్ తీసుకోండి, లేదంటే ప్రాక్టీస్ పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ పేపర్ చేస్తారు. దాంట్లోన ఏ టాపిక్ నుండి వస్తున్నారో ఆ టాపిక్ ఎవరు చదివేది. అర్థమవుతుందా. అలాగే మీరు ఒక పేపర్ని ఎలా చేస్తారంటే మంత్లీ ఒక మంత్ అంతా ఒక 5 పేపర్లు 6 పేపర్లు ప్రీవియస్ పేపర్ తీసుకోండి. ఓకేనా. ఒక 5 పేపర్లు 6 పేపర్లు తీసుకుంటే నాతో ఒక వీక్లో ఒక పేపర్ తీసుకోండి. ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసేయండి. 4 పేపర్లు 1 మంత్లో అయిపోతుంది. అరే 4 పేపర్లు ఇంకా టైం ఉండదు కదంటే ఇంకో విషయం చెప్తాను చూడండి. 4 పేపర్లో టైం అయిపోయింది, 4 పేపర్లు అయితే నెక్స్ట్ మంత్కి నీకు 10-15 పేపర్లు అయిపోతాయి. ఎందుకంటే ఈ పేపర్లో వచ్చిన టాపిక్స్ ఆటోమేటిక్ నెక్స్ట్ కవర్ అయిపోతాయి. నీకు టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈరోజు వచ్చిన టాపిక్ రేపు ఎవరైనా కాదు, ఎవ్రీడే అదే టాపిక్ రిపీట్ అవుతుంది. మీరు అది ఈరోజు చదివినంత రేపు చదవరు కదా. ఈరోజు నీకు ఒక గంట ఒక టాపిక్ పడిందంటే నెక్స్ట్ రోజు హాఫ్ అన్ అవర్లో పడుతుంది, ఆ నెక్స్ట్ రోజు 15 మినిట్స్, ఆ రోజు 5 మినిట్స్ అయిపోతుంది. అలా ఇది రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ ఏంటి, ముందు పేపర్ చదివి, చాలామంది ఏంటంటే ముందు సిలబస్ అంతా చదివేసి తర్వాత పేపర్లు చేస్తారు. అలా కాకుండా రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ ఏంటంటే రివర్స్లో మన పేపర్ని ముందు చేస్తూ ఆ పేపర్ ఓరియంటెడ్గా ఇచ్చేయండి. నేను జనరల్గా అయితే ఒక సిలబస్ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్లో సిలబస్ కంప్లీట్ చేస్తాను. సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 100 days 3 months ఉన్నప్పుడు మాత్రం 3 months 4 months ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్కి ఈ రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్లో మొత్తం ప్రిపేర్ అవుతాను. ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అనేది ఎంత ఉపయోగపడుతుందంటే నాకు చాలా ఎగ్జామ్స్ యూజ్ అయింది. ఇది రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ నాకే కాదు, చాలామంది ఈవెన్ సివిల్ సర్వీసెస్ కూడా లాస్ట్ 2 months ప్రిలిమ్స్ కానీ ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా ఏమంటే ప్రిలిమ్స్కి అయితే ఈ రివర్స్ ఇంజనీరింగ్ మెథడే ఫాలో అవుతారు. ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ట్రై చేయండి, యూ విల్ సక్సెస్ కన్ఫర్మ్గా. హోప్ యూ టు. ఓకే. మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో రాయండి. డెఫినెట్గా నేను మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను. అండ్ నా వీడియో ఇష్టమైతే అది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా మాకు ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడం ఉంటుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ సెక్షన్లో రాయండి. డెఫినెట్గా నేను ఇస్తాను. విత్ ఇన్ పాసిబిలిటీ టైంలోనే, స్పాన్ ఆఫ్ టైంలోనే మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్, అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ ప్లాన్ అనేది, ఇంకా ఈ కోర్స్ అనేది ఇక నేను డైలీగా ఏవో ఒకటి పెట్టడానికి బిట్స్ కానీ ఇంపార్టెంట్ కానీ వైల్డ్ కార్డ్స్ లైక్ దట్ వీడియోస్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.